వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి June 27th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 weeks ఆన్ బ్లాక్ బాక్స్ డేటా స్టిల్ బీయింగ్ అనలైజ్డ్, ఎయిర్ ఇండియా క్రాష్ ఇన్వెస్టిగేషన్. సో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఒక ఫ్లైట్ డేటా రికార్డర్ని అండ్ అలాగే కాక్పిట్లో ఉన్న వాయిస్ రికార్డర్ని కూడా ఇది స్టోర్ చేస్తుంది. సో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఇట్స్ టైప్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్స్. ఇది మనకి టెయిల్ ఎండ్లో ఉంటుంది. సో ఎయిర్ క్రాఫ్ట్కి టెయిల్ ఎండ్లో ఇది ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే ఇది ఫైర్ క్యాచ్ చేయడానికి తక్కువ అవకాశం ఉంటుంది, డిస్ట్రాయ్ అవ్వడానికి తక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ బ్లాక్ బాక్స్ అనేది టెయిల్ ఎండ్లో పెడతారు ఎయిర్ క్రాఫ్ట్కి. సో దట్ తర్వాత ఈ బ్లాక్ బాక్స్ని అనలైజ్ చేస్తారు. సో అందులో మనకి ఫ్లైట్ డేటా రికార్డర్ అని చెప్పేసి అండ్ అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని చెప్పేసి ఉంటాయి. సో వీటిని అనలైజ్ చేసి సో ఆ క్రాష్కి కారణం ఏంటి అని చెప్పేసి ఆ డేటా బట్టి అనలైజ్ చేస్తారు. సో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉండదు. ఎందుకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది అంటే సో క్రాష్ జరిగినప్పుడు ఇది ఎక్కడ ఉన్నా సరే ఈజీ టు ఐడెంటిఫైగా ఉంటుంది కాబట్టి సో ఆరెంజ్ కలర్లో ఉంటుంది బ్లాక్ బాక్స్ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ పాజిటివ్ అవుట్లుక్, సింధు ఆప్టమిస్టిక్ అబౌట్ హర్ ఫ్యూచర్ అని చెప్పించారు. సో ఆప్టమిస్టిక్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఆప్టమిస్టిక్ అంటే టు బీయింగ్ పాజిటివ్, సో పాజిటివ్గా ఉండడం, ఫ్యూచర్ గురించే చాలా పాజిటివ్గా ఆలోచించడాన్ని మనం ఆప్టమిస్టిక్ అంటాం. పెసిమిస్టిక్ అంటే నెగిటివ్గా ఆలోచించడం. సో ఆప్టమిస్టిక్ అండ్ పెసిమిస్టిక్ ఆర్ యాంటోనిమ్స్. సో ఆప్టమిస్టిక్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో బీయింగ్ పాజిటివ్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి June 26th నిన్న ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో నిన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో June 26th మనకి ఎలా సెలబ్రేట్ చేస్తారు, టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్. సో డ్రగ్స్ని అరికట్టడం కోసం ఆ రోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో ఆ రోజుని మనం June 26th ఇంటర్నేషనల్ డ్రగ్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. సో 2025 ఇయర్కి థీమ్ ఏంటంటే బ్రేక్ ద సైకిల్, స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఇంపార్టెంట్ థీమ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి Axiom 4 టాకింగ్ సక్సెస్ఫుల్, శుక్లా సెట్స్ ఫుట్ ఆన్ ISS. సో శుభాంశు శుక్లా నిన్న అనాలిసిస్లో క్లియర్గా చూసాం. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఇండియన్ టు ఎంటర్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకి శుభాంశు శుక్లా. సో ఈయన మన ఇండియా తరపున గగన్యాన్ మిషన్లో కూడా ఈయన కూడా ఒక వ్యక్తి. 4 ఆస్ట్రోనాట్స్ని మనం రెడీ చేస్తున్నాం. సో అందులో శుభాంశు శుక్లా కూడా ఒక అతను. సో ఈ గగన్యాన్ అనేది మనకి ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. సో ఇది 2027లో లాంచ్ అయిపోతున్నారు ప్రస్తుతానికైతే. అండ్ ఈ Axiom 4 మిషన్లో మనం ఒక సీట్ కొనడం కోసం ఆల్మోస్ట్ more than 500 crores మనం పే చేసాం. అండ్ బ్యాకప్ క్రూలో ప్రశాంత్ నాయర్, ఈయన కూడా గగన్యాన్లో ఒక పర్సన్, గగన్యాన్ 4 ఆస్ట్రోనాట్స్లో ఒక పర్సన్. సో వీళ్ళిద్దరికి ఇందులో ఇంక్లూడ్ చేయడానికి మనం more than 500 crores మనం పే చేసాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్పేస్ ఎవరంటే జితేంద్ర సింగ్. సో ఆల్రెడీ ఇది డాకింగ్ అంటే అక్కడ ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి, సో ఇది డాకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్సింగ్ దేర్. సో దానికి వెళ్ళి ఇది ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ ఇందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా ISS స్టేషన్లోకి వెళ్తారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ 2 weeks పాటు ఉంటారు. అండ్ అలాగే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ 8 ఫ్రమ్ ఇస్రో. సో ఇస్రో తరపు నుంచి కూడా ఒక 8 ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయనున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి భూమి పూజ హెల్డ్ ఫర్ అఖండ గోదావరి ప్రాజెక్ట్. సో యూనియన్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్. సో ఈయన మరియు ఏపీ డిప్యూటీ సీఎం అయిన కె పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి భూమి పూజ పర్ఫామ్ చేశారు అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఎందుకంటే పుష్కరాలు రానున్నాయి, గోదావరి పుష్కరాలు 2027లో రానున్నాయి కాబట్టి సో అందుకోసం బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్స్ కింద అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని చెప్పేసి 94 crores దాన్ని స్టార్ట్ చేశారు, దానికి భూమి పూజ పర్ఫామ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఏపీ స్పేస్ పాలసీ ఐస్ 25,000 crore ఇన్వెస్ట్మెంట్. సో ఏపీ స్పేస్ పాలసీ 4.0 అని చెప్పేసి అంబిషియస్ టార్గెట్ పెట్టుకుని 25,000 crores ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకుంది ఏపీ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇన్ లింబో, దీని మీనింగ్ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఇన్ లింబో అంటే పేరెంట్స్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ అని అర్థం. ఇన్ లింబో అంటే కన్ఫ్యూజన్, అన్సర్టైన్ కండిషన్లో ఉండడాన్ని మనం ఇన్ లింబో అంటాం.
అండ్ అలాగే ఇక్కడ చూస్తే బోన్ ఆఫ్ కంటెన్షన్ అని చెప్పి ఇచ్చారు కదా. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే గొడవకి అదే కారణం అని అర్థం వస్తుంది, కాజ్ ఆఫ్ క్వారెల్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి విల్ రూట్ అవుట్ నార్కోటిక్స్ విత్ అన్ ఐరన్ హ్యాండ్ అని చెప్పేసి ఏపీ చంద్రబాబు నాయుడు చెప్పారు, ఏపీ సీఎం. ఇక్కడ ఆల్రెడీ గుంటూరులో మనకి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి ఈగల్ టీమ్. సో ఇది డ్రగ్ పెడ్లింగ్ అని, డ్రగ్ అబ్యూస్ని కానీ అరికడుతుంది. సో దాని రిలేటెడ్ అవేర్నెస్ అనేది ఓవరాల్ ఏపీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అది గుంటూరులో ఇంటర్నేషనల్ డ్రగ్ డేని సెలబ్రేట్ చేసింది. సో ఆన్ ఈవెంట్ ఆఫ్ ఇట్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఆల్సో హీ అనౌన్స్ టు ఎస్టాబ్లిష్ వరల్డ్ క్లాస్ డీ అడిక్షన్ సెంటర్స్ ఇన్ ఆల్ ద 3 regions ఆఫ్ ద స్టేట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఏపీ స్పేస్ పాలసీ 4.0 అని చెప్పేసి 25,000 crore ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ పెట్టుకుంది కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ 2 స్పేస్ సిటీస్ని సెటప్ చేయబోతున్నారు, లేపాక్షి అండ్ తిరుపతిలో అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు కదా. సో అది ఏంటంటే అందులో భాగంగానే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ ఫండెడ్. సో ఇదేంటంటే 125 year old హ్యావ్లాక్ బ్రిడ్జ్ గోదావరి రివర్ మీద ఉంది. సో దాన్ని రెనోవేట్ చేయడానికి దాన్ని రెనోవేట్ చేయడానికి కూడా ఫండ్స్ అనేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది యూనియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అండ్ అలాగే ద రీజనల్ సైన్స్ మ్యూజియం రాజమండ్రిలో స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరి పేరు మీద అంటే ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన స్వామి జ్ఞానానంద. సో ఆయన పేరు మీద స్టార్ట్ చేయబోతున్నారు నియర్ బొమ్మూరు. అండ్ ఆల్సో ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ అట్ దీవాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర పర్మనెంట్ బిల్డింగ్స్కి భూమి పూజ చేశారని చెప్పారు. సో ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ వచ్చేసి మనకి రాజమండ్రి నియర్ రాజమహేంద్రవరం దీవాన్ చెరువు దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సీఎం నోటిఫైస్ రాజ్ భవన్ ఆన్ డిస్ప్లే ఆఫ్ నేషనల్ సింబల్స్. సో రీసెంట్లీ ఒక రో అయింది కదా. సో ఒక పబ్లిక్ గవర్నమెంట్ ఫంక్షన్లో గవర్నర్ వచ్చేసి భారత్ మాత పిక్చర్ విత్ హోల్డింగ్ అ సాఫ్రన్ ఫ్లాగ్, అఖండ భారత్ మ్యాప్ ఉండి సాఫ్రన్ ఫ్లాగ్ని పట్టుకుని ఉంటే సో ఆ పిక్చర్కి పూలమాల వేయడంతో సో అక్కడున్న కేరళలో ఉన్న ఎల్డిఎఫ్ యాక్టివిస్టులు అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ యాక్టివిస్టులు దానికి అసహనం వ్యక్తం చేశారు. సో ఆ రో మీద ఏం జరిగిందంటే ఆ ఇష్యూ మీద ఏం జరిగిందంటే పినరై అంటే కేరళ సీఎం ఒక కమ్యూనిక్యూ ఇష్యూ చేశారు గవర్నర్స్ ఆఫీస్కి. అంటే అఫీషియల్ నోటీస్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ అంటాం కమ్యూనిక్యూ అంటే. సో పత్రికా ప్రకటన చేశారు. సో గవర్నర్ ఆఫీస్కి ఏంటంటే ఒక ప్రోటోకాల్ ఫార్బిడ్ చేస్తూ ఫార్బిడ్ అంటే దాన్ని అరికట్టడం. సో అట్లాంటివి జరగకూడదు అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ విధించడం ఫార్బిడ్ అంటే. ఆ ప్రోటోకాల్లో ఏముందంటే పొలిటికల్ రిలీజియస్ ఐకోనోగ్రఫీ యూజ్ చేయకూడదు అట్ ద ఈవెంట్స్ గ్రేస్డ్ బై గవర్నర్. ఏవైతే ఈవెంట్స్ దగ్గర ఉంటారో ఏవైతే ఈవెంట్స్కి అటెండ్ అవుతారో అలాంటి దగ్గర పొలిటికల్ కానీ రిలీజియస్ ఐకోనోగ్రఫీ అంటే ఇమేజెస్ కన్వేయింగ్ మెసేజెస్ ఆర్ మీనింగ్. సో అట్లాంటి ఇమేజెస్ అవి ఆ ఈవెంట్స్లో ఉండకూడదు. సో వాటిని ఫార్బిడ్ చేస్తూ ఒక ప్రోటోకాల్ అనేది రిలీజ్ చేసింది టు రాజ్భవన్కి రిలీజ్ చేసింది కేరళ సీఎం. సో ఇక్కడ కేరళ గవర్నర్ ఎవరంటే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. సో కేరళ సీఎం వచ్చేసి మనకి పినరై విజయన్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ రేవంత్ కాల్స్ ఫర్ యునైటెడ్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ లాంచెస్ ఈగిల్. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా ఈగిల్ గురించి. ఈగిల్ వచ్చేసి డ్రగ్ అబ్యూస్ని ప్రివెంట్ చేయడానికి ఉంది. సో ఏపీలో టీం ఉంది. సో అలానే తెలంగాణలో కూడా లాంచ్ అయింది ఈ ఈగిల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ కృష్ణ రాజసాగర్ డ్యామ్, ఇది మండ్యా డిస్ట్రిక్ట్లో ఉంది కర్ణాటకలో. సో ఆన్ కావేరీ రివర్ ఈ కృష్ణ రాజసాగర్ డ్యామ్ అనేది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే రంగనతిట్టు బర్డ్ శాంచురీ కూడా మనకి కర్ణాటకలోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి రెసెషన్ 2 types ఆఫ్ ఉంటాయి. నార్మల్ రెసెషన్ అంటే మనకి ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ మనకి రిసెషన్ అని చెప్పి ఉంటుంది. అండ్ ఇది కూడా రిసెషన్. సో దీని స్పెల్లింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఈ రిసెషన్ అంటే ఏంటంటే క్యాన్సిల్ లేదంటే రిపీల్ రద్దు చేయడం, దాన్ని మనం రిసెషన్ అంటాం. RESCISSION స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో ఈ ఆర్టికల్ చూస్తే మనకి వ్యాక్సినేటింగ్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ప్రివలెన్స్ ఆఫ్ 0 dose చిల్డ్రన్ రిమైన్స్ హై అమాంగ్ ద పూర్ అని చెప్పి హెడ్లైన్ ఇచ్చారు. సో వ్యాక్సినేటింగ్ ఇండియా అంటే సో ఈ వ్యాక్సిన్ కవరేజ్ అనేది డబుల్ అయింది 1980కి 2023కి చూస్తే వ్యాక్సిన్ కవరేజ్ గ్లోబల్లీ కూడా డబుల్ అయింది. మోస్ట్లీ 6 డిసీజెస్ని కవర్ చేస్తూ ఉంది. అది ఏంటంటే మీజిల్స్, పోలియో, ట్యూబర్క్లోసిస్ అండ్ అలాగే డిప్థీరియా, టెటనస్, పెర్ట్యూసిస్. సో ఈ 6 డిసీజెస్ని కవర్ చేస్తూ ఈ వ్యాక్సిన్ కవరేజ్ అనేది డబుల్ అయింది గ్లోబల్లీ అని చెప్పించారు. అండ్
75% ఆఫ్ గ్లోబలీ వచ్చేసి మనకి షార్ప్ ఫాల్ ఇన్ ద నెంబర్ ఆఫ్ జీరో డోస్ చిల్డ్రన్. అంటే జీరో డోస్ చిల్డ్రన్ ఈస్ నథింగ్ బట్ ఎవరైతే వాళ్ళ పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ లైఫ్ టైంలో ఫస్ట్ డోస్ తీసుకోకుండా ఉంటారో, ఫస్ట్ డోస్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళని మనం జీరో డోస్ చిల్డ్రన్ అంటాం. సో వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మోస్ట్లీ మనకి పూర్ సెక్షన్స్, పూర్ పీపుల్లో ఎక్కువ మంది ఉన్నారు ఈ జీరో డోస్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఈ వ్యాక్సిన్ కవరేజ్ ఇన్ఈక్విటీస్, లాట్ ఆఫ్ ఇన్ఈక్విటీస్ ఉన్నాయి. అండ్ అట్ ప్రెసెంట్ చూస్తే 1.44 మిలియన్ పీపుల్ జీరో డోస్ చిల్డ్రన్ ఉన్నారు, మిలియన్ చిల్డ్రన్ ఉన్నారు అని చెప్పి ఇచ్చారు. సో మోస్ట్లీ ఇవి ఓవరాల్ ద కంట్రీస్, గ్లోబల్లీ కంట్రీస్ చూస్తే మనకి కాన్ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్ ఫర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్, ఈ 2 రీజన్స్ ఉన్న కంట్రీసే ఎక్కువ మంది జీరో డోస్ చిల్డ్రన్ ఉన్నారు. కాకపోతే ఇండియాలో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా లేవు, అయినా సరే ఎక్కువగా ఉన్నారు ఈ జీరో డోస్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇచ్చారు. అది మోస్ట్లీ మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. అండ్ అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా హై ప్రపోర్షన్ ఉన్నారు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ స్టేట్స్లో ఎక్కువగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే మదర్స్ విత్ లో ఎడ్యుకేషన్, అండ్ అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్లోని, ముస్లిమ్స్లోని, అండ్ అలాగే అమాంగ్ ద పూర్ ప్రివలెన్స్ ఎక్కువగా ఉంది. ఈ ట్రైబల్ ఏరియాస్కి రీచ్ అవ్వడం చాలా కష్టం. సో అలాంటి దగ్గర అర్బన్ స్లమ్స్లో ఎవరైతే హ్యూజ్ మైగ్రెంట్ పాపులేషన్ అర్బన్ స్లమ్స్లో ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కూడా ఈ హై ప్రివలెన్స్ ఉంది. అండ్ ముస్లిం హౌస్ హోల్డ్స్లో ఏం చేస్తారంటే వ్యాక్సిన్ అనేది వేయనివ్వరు. సో వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ రీజన్స్ వల్ల ఈ జీరో డోస్ చిల్డ్రన్ అనేది ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు. అండ్ అలాగే WHO ఇమ్యూనైజేషన్ ఎజెండా అని చెప్పేసి 2030కి టార్గెట్ పెట్టుకుంది. ఇది ఏంటంటే టు హాఫ్ జీరో డోస్ చిల్డ్రన్ రిలేటెడ్ 2019 ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో, సో అందులో హాఫ్ జీరో డోస్ చిల్డ్రన్కి తగ్గించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది WHO ఇమ్యూనైజేషన్ ఎజెండా అని చెప్పి 2030. సో ఇందుకోసం మనకి ఇండియా నీడ్స్ గ్రేటర్ అండ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ టు హాఫ్ దిస్ నెంబర్ ఇన్ ద నెక్స్ట్ 5 years అని చెప్పించారు. అండ్ ఇక్కడ చూస్తే ఇన్క్లిమెంట్ వెదర్ అంటే ఇన్క్లిమెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇన్క్లిమెంట్ అంటే రఫ్ ఆర్ హార్ష్ వెదర్, ప్రతికూల వాతావరణం అని అర్థం. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆపరేషన్ చక్ర 5. సో ఇది ఒక ఇనిషియేటివ్, ఆపరేషన్ లాంచ్డ్ బై CBI. సో ఇది ఎందుకంటే ఇనిషియేటివ్ లాంచ్ టు ట్యాకిల్ రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ని ట్యాకిల్ చేయడానికి ఆపరేషన్ చక్ర 5 అని చెప్పేసి CBI స్టార్ట్ చేసింది. సో ఈ సైబర్ క్రైమ్స్ మోస్ట్లీ ఏముంటాయంటే ఫ్రాడ్యులెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అండ్ అలాగే UPI బేస్డ్ స్కామ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సైబర్ క్రిమినల్స్ని క్రాక్ డౌన్ చేస్తున్నారు. సో CBI అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ S-400 మిసైల్. ఈ S-400 మిసైల్ వచ్చేసి మనకి రష్యా నుంచి మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. ఈ S-400 మిసైల్ని మనం సుదర్శన్ చక్ర అని చెప్పేసి మైథలాజికల్ వెపన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో ఆఫ్టర్ దట్ నేమ్ చేశారు సుదర్శన్ చక్ర అని చెప్పి. సో ఇది రేంజ్ అప్ టు 400 kilometers ఉంది. అందుకే దీనికి S-400 అని చెప్పారు. అండ్ రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్లో కూడా ఈ రష్యన్ మేడ్ S-400 మనకి చాలా ఉపయోగపడింది. అండ్ ఇది మనకి ఫైనల్ బ్యాచ్ మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం కదా. సో ఫైనల్ బ్యాచ్ 2027లో డెలివరీ చేస్తారని చెప్పేసి రష్యా చెప్తుంది. అండ్ ఇక్కడ చూస్తే హిందీ కెనాట్ బి ఇనిమికల్ టు ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అని చెప్పించారు. సో ఇనిమికల్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇనిమికల్ అంటే అవర్స్, డేంజరస్. సో దీనివల్ల హిందీ దేనికి కూడా ఎనీ ఇండియన్ లాంగ్వేజ్కి డేంజర్ అవ్వకూడదు, అదొక ఫ్రెండ్లా ఉండాలి టు ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇక్కడ యూనియన్ మినిస్టర్ అమిత్ షా చెప్పారు. సో ఇక్కడ ఇనిమికల్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇనిమికల్ అంటే అవర్స్ లేదంటే డేంజరస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇష్యూ బర్త్ సర్టిఫికేట్ బిఫోర్ డిశ్చార్జ్ ఆఫ్ ఎ బేబీ అని చెప్పి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా స్టేట్స్కి నోటిఫై చేసింది. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, సో ఎవరైతే పిల్లలు పుట్టిన వెంటనే బిఫోర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలి అని చెప్పేసి ఒక డైరెక్షన్ అనేది స్టేట్స్కి ఇచ్చింది. మోస్ట్లీ 50% ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ మనకి గవర్నమెంట్ రన్ హాస్పిటల్స్లోనే జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ డేటా చెప్తుంది. అండ్ ఇక్కడ చూస్తే 90-day పాన్ ఇండియా మీడియేషన్ క్యాంపెయిన్ టు స్టార్ట్ ఫ్రమ్ July 1. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా B.R. గవాయ్. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే B.R. గవాయ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి యాడెడ్ డిమాండ్ షార్టేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డీలే జల్ జీవన్ మిషన్ అని మినిస్టర్ చెప్పారు. ఈ మినిస్టర్ ఎవరంటే యూనియన్ జల్ శక్తి మినిస్టర్ మనకి C.R. పాటిల్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటంటే ఈ యూనియన్ గవర్నమెంట్ స్కీమ్ ఇదే టు ప్రొవైడ్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ ఒక ట్యాప్ వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంది. దాన్ని మనం జల్ జీవన్ మిషన్ అంటాం.
సో ఇది 2019లో స్టార్ట్ చేశారు. బై 2024 కల్లా ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. కాకపోతే అది 2028 వరకు ఎక్స్టెండ్ చేస్తారు డెడ్ లైన్ అనేది. అట్ ప్రెసెంట్ 80% ఆఫ్ హౌస్ హోల్డ్స్కి వాటర్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేసామని చెప్పేసి యూనియన్ జల్ శక్తి మినిస్టర్ అయిన సిఆర్ పాటిల్ అనేది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే కొల్హాపూరి చప్పల్ మ్యానుఫ్యాక్చరర్స్ క్రై ఫోల్ ఓవర్ ప్రదాస్ రెప్లికా శాండిల్. సో ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ప్రదా అని చెప్పేసి ఈ ఫ్యాషన్ బ్రాండ్ రీసెంట్లీ ఒక శాండిల్స్ అనేవి రిలీజ్ చేసింది. సో అది మోస్ట్లీ ఆల్మోస్ట్ 1 lakh ప్రైస్ పెట్టి రిలీజ్ చేశారు. కాకపోతే ఆ డిజైన్ అనేది, ఆ రిజెంబ్లెన్స్ అనేది కొల్హాపూరి చెప్పల్స్ అని చెప్పేసి దానికి సిమిలర్గా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ కొల్హాపూరి చెప్పల్స్కి మనకి సెంటర్స్ జిఐ ట్యాగ్ కూడా ఉంది. అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో దాన్ని కాపీ ఈజ్ నథింగ్ బట్ కాపీ చేశారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ నిస్సంక లీడ్స్ లంకాస్ రిపోస్టే. ఇక్కడ రిపోస్టే మీనింగ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం. రిపోస్టే మీనింగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే. సో ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ మొత్తం కవర్ చేస్తాం. అండ్ అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ ఏమైనా వస్తే కూడా మనం కవర్ చేస్తున్నాం. సో వీడియో నచ్చితే మీరు డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే వీడియో మీకు ఏ రోజు ఆ రోజు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.